హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఒక మంచి స్నాక్ చూసేద్దామా. ఇది మంచి టీ టైం స్నాక్ అని చెప్పవచ్చు. మీల్ మేకర్ పకోడా. పైకి క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని టమాటా సాస్తో సర్వ్ చేసుకోవాలి. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. సరే అయితే రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులో 2 కప్పుల మీల్ మేకర్ వేసుకుని ఇందులో హాట్ వాటర్ వేసుకుని మెత్తబడేంత వరకు బాగా ఉంచుకుని తర్వాత పిండుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకుని కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసుకుని విస్కర్తో బాగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం పక్కన పెట్టుకున్న ఈ మీల్ మేకర్ కూడా వేసుకుని ఈ మిశ్రమం అంతా ముక్కలకు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత తీసి దాంట్లో 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి ఒక్కొక్కటి వేసుకుని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంచి కలర్ వచ్చినాయి కదా, ఇప్పుడు తీసేసుకుందాం. అంతే, మీల్ మేకర్ పకోడా రెడీ. దీన్ని టమాటా సాస్తో సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.